కడప ప్రాంతంలో వావికులను సుబ్బారావు గారని మందర అనేటువంటి రామాయణాన్ని వ్రాశారు. వారు ఆంధ్రీకరించారు వాల్మీకి రామాయణాన్ని అంతర్గతంగా. అంతకుముందు ఆయన కౌసల్య పరిణయము అనేటువంటి ఒక గ్రంథాన్ని వ్రాశారు. దశరథ మహారాజు గారు కౌసల్యాదేవిని వివాహం చేసుకోవటం అనేటువంటి ఘట్టం అన్నమాట. అప్పుడు దశరథ మహారాజు గారు ఒక గురువుల యొక్క అనుగ్రహంతో రామతారక నామాన్ని ఉపదేశించుకున్నారు. అనగా గురువులు చెప్పగా అది విని రామ ఉపాసన చేశారు. రామనామంలో రాటు తేలారు. ఆయన దశరథ చక్రవర్తి కదా, రాజుగారు కదా, వ్యవహారాలు ఉంటాయి కదా, కొన్ని రోజులు రామతారక నామాన్ని స్మరిస్తూ మర్చిపోయారు. వ్యావహారికంగా పిల్లలు లేరే అనేటువంటి బాధలో ఉన్నారు. తర్వాత అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం